విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు ఇది ట్రెండింగ్ టాపిక్. ఎంతలా అంటే జాతీయ అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు విశ్లేషణలు కొనసాగేంతలా. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కు ఇది గేమ్ చేంజర్ అని కూటమి ప్రభుత్వం అంటోంది. ఏకంగా 1,80,000 ఉద్యోగాలు, 1,30,000 కోట్ల పెట్టుబడులు. విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ ఏఐతో జరిగే ప్రయోజనం ఇదంటూ కూటమి ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఈ గూగుల్ డేటా సెంటర్ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడినా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ వైపు మొగ్గు చూపడం విశేషం. అయితే విపక్ష వైసీపీ రియాక్షన్ మాత్రం ఆసక్తికరంగా మారింది. తమ హయాంలోనే అదానీతో ఒప్పందం చేసుకున్నామని వైసీపీ చెబుతోంది. గూగుల్ ఏఐతో పెద్దగా ఉద్యోగాలు రావని కూడా అంటోంది. ఇదిలా ఉంటే కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. దీంతో విశాఖ గూగుల్ డేటా సెంటర్ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో గూగుల్ ఏఐ సెంటర్ చుట్టూ పొలిటికల్ దుమారం లేస్తోంది. సిద్ధరామయ్య సర్కార్ ఫెయిల్యూర్ వల్లే గూగుల్ ఏఐ సెంటర్ ఏపీకి తరలిపోయిందని అక్కడి ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ తలపట్టుకుంటోంది. అయితే కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే మాత్రం ఏపీ ప్రభుత్వం రాయితీలు, సబ్సిడీలు ఇచ్చి గూగుల్ డేటా సెంటర్ ను తెచ్చుకుందని చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు దారితీస్తుంది. గూగుల్ సీఈఓగా తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ఉన్న డేటా సెంటర్ ను ఆంధ్ర ఎలా ఎగరేసుకుని వెళ్లిందని తమిళనాడు అసెంబ్లీలో డిఎంకేకి నిరసన సెగ తగిలింది. ఏఐడిఎంకే నుండి బీజేపీ వరకు ప్రతిపక్షాలన్నీ డిఎంకేని, స్టాలిన్ ను ఏకి పారేస్తున్నాయి. ఏది ఏమైనా $15 బిలియన్ పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తుండడం వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ వేసిన గొప్ప ముందడుగు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. దేశవ్యాప్తంగా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ను వేగవంతంగా చేసేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది. ఇంతటి అసాధారణ విజయాన్ని సాధించిన ఏపీ ప్రభుత్వం కృషి అభినందనీయమని విశ్లేషకులు అంటున్నారు.